ఓం ఓం ఓం. ఈనాటి నుంచి 2-3 దినాలు పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని అధ్యయనం చేస్తాం. ఇది నిధిధ్యాసన తరగతులు కావు కనుక కనులు తెరుచుకొని ఏదైనా నోట్స్ రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు. విషయాన్ని అర్థం చేసుకుంటే తరువాత నిధిధ్యాసన చేయడానికి వీలవుతుంది. పేరేమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తముడనగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మం, నిర్గుణ చైతన్యము. ఇది సగుణ సాకారంలో ఉన్న రూపాలను సూచించేటటువంటి అధ్యయనం కాదు. ప్రధానాంశము నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడము, పొందడం. నిర్గుణ బ్రహ్మను పొందితే నాకు కలిగేటటువంటి ఫలం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కదా. లౌకిక విద్యలు నేర్చుకుంటే ఏం ప్రయోజనమో, ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క చదువు ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే బంధం నుంచి విముక్తి కలిగిస్తుంది. విముక్తే మోక్షం. బంధం అంటే ఏమిటి? సంసారం. సంసార నివృత్తి. సంసారం అంటే ఏమిటి? నిరంతరం ఎదుర్కొనే అనేక సమస్యలు, వాటిని తప్పించుకోవడానికి పెట్టేటటువంటి పరుగులు. ఈ విధంగా ఈ సంసారం ఈ జన్మతో అయిపోతుందా? అవదు. మళ్ళీ జన్మ జన్మలకు కొనసాగుతుంది. ఎందుకు? ఇక్కడ పనులు చేస్తున్నాను, ఆ కర్మలకు ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలకు మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ విధంగా సంసారం అనే ఒక వలయం ఏర్పడింది. ఈ వలయం నుంచి తప్పించుకోవడమే మోక్షం. కొంతమందికి సంసారం సమస్యగా అనిపించదు. చాలా హాయిగా ఉందండి, సంసారంలో ఏం కష్టాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ నిజంగా బ్రహ్మజ్ఞానం మీద ఇచ్చ కలగాలి అంటే, మోక్షేచ్ఛ కలగాలి అంటే సంసారం మీద విరక్తి కలగాలి. అందుకే ఈ అధ్యాయంలో మొట్టమొదటి 3 శ్లోకాలలో సంసారాన్ని వర్ణిస్తున్నారు. ఈ సంసారాన్ని తెలుసుకొని అటువంటి సంసారం నుంచి ఏ విధముగా బయటకు రావాలి అనేటటువంటి ఇచ్చ కలగడానికి సంసార వర్ణనతో స్టార్ట్ అవుతుంది. సంసారం అంటే ఏమిటి? నిరంతరం మారుతూ ఉన్నటువంటి జీవనం. పుట్టినప్పటి నుంచి శరీరం అనేక వికారాలకు లోనవుతోంది. జర, వ్యాధి, దుఃఖాలను కలుగజేస్తోంది. సంసారం మారుతున్న మన జీవితమే కాదు, మారుతున్న ప్రపంచం, మారుతున్న పరిస్థితులు. ఇటువంటి సంసారాన్ని ఒక వృక్షంతో పోల్చారు. ఏమిటా వృక్షం? అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. వట వృక్షం అంటే మర్రి చెట్టు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇక్కడ పోలిక ఏమిటి? వటవృక్షంతో కాదు, అశ్వత్థ వృక్షంతో పోలిక. ఈ అశ్వత్థ వృక్షంతో పోలిక గీతలో కృష్ణ పరమాత్మ లేక వేదవ్యాస తాతయ్య గారు తనకు తానుగా తీసుకుని వచ్చిన ఉపమానమా? కాదు. కఠోపనిషత్తులో 2వ అధ్యాయంలో 2వ భాగంలో 3వ ఖండంలో 1వ మంత్రంగా ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషో అశ్వత్థ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే అంటూ ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రంలో ఒక భాగాన్ని తీసుకుని అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ వర్ణన మొదలుపెట్టారు. ఈ సంసార వృక్షం గురించి వర్ణనలు అనేక ఉపనిషత్తులలో కనబడతాయి. ముఖ్యంగా కఠోపనిషత్తులో ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రం దగ్గర శంకర భగవత్పాదులు అత్యంత అద్భుతమైన భాష్యాన్ని వ్రాసి ఉన్నారు. అలాగే నేను ఇవ్వబడినది ఐతరేయ ఉపనిషత్తునందు
ఉన్నటువంటి సంసారంలో పడిపోయారు అజ్ఞాది దేవతలు అని చెప్పినప్పుడు సంసార వర్ణన వస్తుంది. అలాగే వివేక చూడామణిలో చాలా చోట్ల సంసార వర్ణన వస్తుంది. సరే, ఎందుకు అశ్వత్థ వృక్షంతో పోల్చారు? తైత్రీయంలో కూడా అహం వృక్షశ్చరేరివా అంటూ ఆ త్రిశంకు మహాముని ప్రకటించారు. వృక్షంతో ఈ సంసారాన్ని అక్కడ కూడా పోల్చారు. వృక్షమునకు సంసారమునకు ఉన్నటువంటి సామ్యము ఏమిటి అది తెలుసుకుంటాం. దాంట్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి రాబోయే మొదటి శ్లోకాన్ని పఠించుకొని అక్కడికి పోతాం. ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని సంతి తం అశ్వత్థం ఊర్ధ్వమూలం అధః శాఖం అవ్యయం ప్రాహు యః తం వేద సహ వేదవిత్ ఇత్యుచ్యతే. అది అక్కడ అర్థం. దండాన్వయం. సరే, సంసారానికి అశ్వత్థ వృక్షానికి మధ్యనున్నటువంటి పోలికలు సమానాంశాలు ఏమిటి? ఇంతకుముందు ఆకాశానికి పరబ్రహ్మానికి ఉండేటటువంటి పోలికలు చెప్పుకున్నాం. ఇప్పుడు సంసారానికి అశ్వత్థ వృక్షానికి ఉండే సామ్యాన్ని చూస్తున్నాము. అహమస్మి అహమస్మి అహమస్మి. మహత్వం మొదటిది, పెద్దది. రెండు చాలా పెద్దవి. విశ్వము లేక సంసారం చాలా పెద్దది. వృక్షాల్లో అశ్వత్థ వృక్షం కూడా చాలా పెద్దది. మొదటి పోలిక మహత్వం అంటే పెద్దది. రెండవది ఆద్యంతరహితం, ఆది అంతాలు లేనిది. సంసారానికి ఆద్యంతాలు లేవు, ఈ వృక్షానికి కూడా ఆద్యంతాలు లేవు. మనకు ప్రాథమిక ప్రశ్న ఏమిటి? సృష్టి ఎప్పుడు పుట్టింది? నేను ఎందుకు పుట్టాను అంటే, నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకు సరైన జవాబు నీ కర్మఫలముల వలన పుట్టావు. నీ కర్మఫలములు ఎందుకు వచ్చాయి? ముందు జన్మలో చేశావు కాబట్టి. ముందు జన్మలు ఎందుకు వచ్చాయి? మళ్ళీ కర్మఫలాలు అంతకు ముందు జన్మలో ఉన్నాయి కాబట్టి. ఇలా చూసుకుంటూ పోతే మరి మొట్టమొదటి జన్మలో నేనేమి కర్మలు చేసి ఉండను కదా, అప్పుడు నేను ఎలా పుట్టాను అనే ఓ విపరీతమైన ప్రశ్న కొందరకు ఉదయిస్తుంది. కానీ ఆ ప్రశ్నయే తప్పు. ఎందుకు? ఈ సంసారం అనేది సంసరతి ఇది సంసార అంటే వలయంలాగా తిరుగుతూ ఉంటుంది. ఒక చక్రాన్ని తీసుకోండి, ఆ చక్రంలో ఉన్న దానిలో ఏది మొదలు ఏది ఎండ్ చెప్పలేరు. వృత్తాన్ని గీశారు, గీసినప్పుడు మొదలు ఉంటుంది, కానీ గీసిన వృత్తంలో ఏది మొదలో చెప్పమంటే ఎలా చెప్తారు? అలాగే ఈ కాలము ఒక వలయము, కాలచక్రము, సంసార చక్రము. ఈ చక్రమునందు ఆద్యంతములు ఉండవు. మరి చెట్టు గురించి వస్తేనో, చెట్టుకు ఆద్యంతాలు ఎందుకు ఉండవు? చెట్టుకు ఆది విత్తనం, విత్తనమునకు ఆది ఇంకొక చెట్టు, ఇదే జాతి చెట్టు. ఆ చెట్టుకు ఆది విత్తనము, ఆ చెట్టుకు ఆది మళ్ళీ వృక్షము. ఈ విధముగా విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్న వేస్తే ఒక వలయం ఏర్పడుతుంది. కాబట్టి దానికి కూడా ఆద్యంతాలు లేవు. సో మహత్తత్వము ఆద్యంతరహితత్వము, అనిర్వచనీయత్వము, నిర్వచించలేనిది, తార్కికంగా నిరూపించలేనిది, ఎదురుగా కనపడనిది.
ఒక వస్తువు కారణమా కార్యమా? నేను కారణమా కార్యమా? తల్లిదండ్రులకు నేను కార్యము, నా బిడ్డలకు నేను కారణము. ఒక కోణంలో చూస్తే కారణము, ఒక కోణంలో చూస్తే కార్యము. చెట్టు పరంగా చూస్తే చెట్టు కారణము, విత్తనం నుంచి చెట్టు వచ్చింది కాబట్టి విత్తన పరంగా చూస్తే ఇది కార్యము. విత్తనం పరంగా చూస్తే చెట్టు కారణము. కారణమా కార్యమా? రెండూను. విత్తనం నుంచి వచ్చినప్పుడు కార్యమవుతుంది, విత్తనాన్ని సృష్టించినప్పుడు కారణమవుతుంది. తండ్రిగానున్నప్పుడు నేను కారణమవుతాను, తనయుడుగానున్నప్పుడు నేను కార్యమవుతాను. అంచేత ఇవాళ కార్యమా కారణమా? ఇవాళ అనేది నిన్న నుంచి పుట్టింది, నిన్న వచ్చిన తర్వాత కదా ఇవాళ వచ్చింది. ఇవాళ కార్యము, రేపటికి ఇవాళ కారణం. సో ఈ కాలంలో కూడా కార్యకారణ సంబంధాన్ని నిర్వచించలేము. ఏది ముందు ఏది వెనుక అని చెప్పలేము. చేత అనిర్వచనీయత్వము. సంసార వృక్షమునకు అశ్వత్థ వృక్షానికి, ఈ సంసారానికి అశ్వత్థానికి పోలిక ఏమిటి? మహత్వము, ఆద్యంతరహితత్వము, అనిర్వచనీయత్వము. ఎక్కడి నుంచండి ఇవన్నీ పట్టుకొచ్చారు? శంకర భగవత్పాదుల భాష్యము, వారి యొక్క కృప, వారే ఇచ్చారు ఎన్నో పోలికలు. అందులో కొన్ని పోలికలు ఈరోజు చెప్పుకుంటున్నాం. మూలత్వము. చెట్టుకు మూలం ఉంటుంది. మూలం అంటే వేరు. ఆ క్రింది వేరు మూలం అనేటటువంటిది లేకుండా చెట్టు ఉండనే ఉండదు. మీరు ఎన్నో చెట్లు చూస్తున్నారు. చెట్టుకు మూలం ఉందా లేదా అని సందేహం ఉందా? మూలం లేదా చెట్టు ఎలా వస్తుందండి? మూలం ఉంది. చూసారా ఎప్పుడైనా మూలం? చెట్టు, ప్రతి చెట్టు ఓడబెరికి ఏదో ఒక చెట్టుకు చూసి ఉంటారు. అన్ని చెట్లకి మూలం ఉందని మీకు ఎలా తెలుసు? అంటే ఇన్ఫరెన్స్, అనుమాన ప్రమాణం ద్వారా చెట్టుకి మూలం ఉందని ఓడబెరికి చూడక్కర్లేకుండానే ప్రతి వాళ్ళు నమ్ముతారు. మూలం లేనిదే చెట్టు రాదు. మరి సంసారానికి మూలం ఉందా లేదా? ఉండే ఉంటుంది. మూలం లేనిదే సంసారం ఎలా పుడుతుంది? మూలం లేని చెట్టు పుట్టదు, మూలం లేని సంసారం కూడా పుట్టదు. ఆ మూలం ఏదై ఉంటుంది? అదే ఊర్ధ్వమూలం, అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ కనిపిస్తారా? కనిపించరు. చెట్టు మూలం సాధారణంగా కనిపిస్తుందా? కనిపించదు. అలాగే మూలత్వం అనేటటువంటిది చెప్పకనే చెప్పవలసి వస్తుంది. అంటే భగవంతుడు లేక పరబ్రహ్మ అనేటటువంటి మూలతత్వం నుంచే, మూల అంటే ఒక కార్నర్ అని కాదు, మూలము అంటే ప్రధాన వేరు, మూలము అంటే రూట్, ద రూట్ కాజ్ అంటాం కదా. ఆ మూల సౌధంబు దాపల అంటే ఓ మూల బిల్డింగ్లో ఉన్నారని కాదు, ముఖ్యమైన ప్రధానమైన మూలం అన్నదానికి అర్థం. రెండిటికీ కూడా మూలం అనేటటువంటిది తప్పదు. అధోక్షజ అని ఒక నామం చదువుతూ ఉంటారు రోజు. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ అంటూ అధో అక్షజ అంటారు. అక్ష అంటే కన్ను, అక్షజ కన్ను నుండి పుట్టినది. సకల ప్రపంచము కన్నుకి తెలిసేది కన్ను నుండి పుట్టినదే. అధోక్షజ బియాండ్ ది అధ, పుట్టిన వాటి కంటికి తెలిసే వాటికన్నా పైన ఉన్నది, అదే అధోక్షజుడు. ఆ అధోక్షజుడే ఇక్కడ మూలము. ఎన్నయ్యండి? మహత్వము, ఆద్యంతరహితత్వము, అనిర్వచనీయత్వము, మూలత్వము, శాఖాత్వము. చెట్టుకు పెద్ద పెద్ద శాఖలు, వృక్షానికి అనేకమైన కొమ్మలు, శాఖలు, కొన్ని పక్కకి, కొన్ని కిందకి, కొన్ని వెనక్కి, అలా వెళ్తూనే ఉంటాయి. మళ్ళీ కొత్త శాఖలు పుడుతూనే ఉంటాయి. ఈ జగత్తుకు కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి. వృక్షజాతులు, పక్షిజాతులు, ఇంకా క్రిమిజాతులు, కీటకాలు,
మనుషులు, జంతువులు, మృగాలు, వనాలు, నీటిలో ఉండేటటువంటివి, నీటి పైన ఉండేటటువంటివి, రెండు రెండు చోట్ల చరించేటటువంటివి, ఉభయచరములు, ఎన్ని రకాల శాఖలు. మళ్ళీ కొత్తవి పుడుతూనే ఉన్నాయి చెట్టుకు పుట్టినట్టు. అంచేత శాఖాత్వము అనేటటువంటిది ఇంకొక సామ్యం. పర్ణత్వము, పర్ణం అంటే ఆకు, ఆకు ఆకులు కలిగి ఉండుట. పర్ణము అంటే ఆకులు. వృక్షానికి ఆకులు ఉంటాయి. ఒక్కో చెట్టుకి ఆకులు ఎంత దట్టంగా ఉంటాయంటే ఆ చెట్టు కనపడకుండా కూడా కప్పేస్తాయి. ఇలాగే జగత్ అనే వృక్షానికి వేదాలలోనున్న కర్మకాండ అనేటటువంటి ఆకులు ఉన్నాయి. దానినే ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి ఛందములు, వేదములు, యస్య ఏ వృక్షమునకైతే సంసార వృక్షమునకు పర్ణాని ఆకులో అన్నారు. ఛందములు ఎందుకు పేరు వచ్చింది? ఛాదనాత్ ఛందాంసి. ఛాదనాత్ కప్పి ఉంచుట వలన చందములు. ఎందుకు కప్పి ఉంచుతారు? దుప్పటి, రజాయి, గొంగళి ఎందుకు కప్పుకుంటారు? రక్షణ కొరకు కప్పుకుంటారు. వేదాలు రక్షిస్తాయి. రక్షిస్తాయి కాబట్టి అవి ఛదనాత్ చందాంసి. ఛదనాస్ చందములు అని చెప్పబడ్డాయి. మరి ఈ వృక్షానికి రక్షణ ఏది? అదిగో ఆకులే. ఆకులు ఎంత బాగా ఉంటే అంత చక్కగా క్లోరోఫిల్ తయారవుతుంది, అంత చక్కగా ఆ చెట్టు బాగా వృద్ధి పొందుతుంది. అంచేత చందములు కూడా అదే విధముగా ఈ కర్మకాండలు కూడా సంసారం అనే వృక్షాన్ని బాగా వృద్ధి చేయడానికి పనికొస్తాయి. అయితే మోక్షానికి పనికొస్తాయా? పనికిరావు. అర్థమైందా? తరువాతది ఫలత్వము. చెట్టుకి పండ్లు ఉంటాయి, సంసారంలో కూడా ఫలాలు ఉంటాయి. సంసారం అంటేనే కర్మలు, కర్మలు అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలకు పుణ్యఫలాలు, పాపకర్మలకు పాప ఫలాలు. ఈ ఫలాలు ఏం చేస్తాయి? చెట్ల వైపు ఆకర్షణ కలిగిస్తాయి. ఆ చెట్టు వైపు పక్షులు కానీ, మనుషులు కానీ, క్రిమికీటకాదులు కానీ అక్కడికి రావడానికి కారణం ఏమిటి? ఫలాలు తిందామనే వస్తాయి. ఆ ఫలాలే ఆకర్షణ. ఈ సంసారంలో ఏమిటి ఆకర్షణ? ఆ ఫలములే ఆకర్షణ. సంసారంలో వచ్చేటటువంటి ఫలముల కోసమే కర్మలు చేస్తాడు. ఆ ఫలాలు కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. అలాగే చెట్టు మీద ఉండేటటువంటి పండ్లు కసరుగా ఉంటాయి, పులుపుగా ఉంటాయి, పండితే పండుగా ఉంటాయి. అంటే సుఖ దుఃఖ మిశ్రిత్వము అనేటి ఫల మిశ్రిత్వము. ఫలం అనగానే సుఖ దుఃఖ ఫల మిశ్రిత్వము. దిస్ ఈస్ ద కామన్ అనాలజీ బిట్వీన్ అశ్వత్థ వృక్ష అండ్ ది సంసార వృక్ష. అయిపోయిందా? ఇంకా లేదు. మహత్వం, ఆద్యంతరహితత్వము, అనిర్వచనీయత్వము, మూలత్వము, శాఖాత్వము, వర్ణత్వము, ఫలత్వము, ఆశ్రయత్వము. ఈ వృక్షము ఆశ్రయాన్ని ఇస్తుంది. ఎన్నో చీమలు గూళ్ళు పెట్టుకుంటాయి కిందని, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, పాములు దాని మీద నివసిస్తూ ఉంటాయి. మనుషులకు కూడా నీడనిచ్చి ఆశ్రయాన్ని ఇస్తాయి. ఆ చెట్టు యొక్క భాగాలను వాడుకొని మనుషులు ఆధారపడి ఉంటారు ఆ చెట్టు మీద. అలాగే సంసార వృక్షంలో జీవులు ఉన్నారు. ఈ జీవులందరూ ఈ దుఃఖమైన ఫలాలను ఆశ్రయించి ఉంటారు. ఈ చెట్టుని ఏ విధంగా సంసారమైన నుంచి వచ్చేటటువంటి ఫలములు లేక ఎఫెక్ట్స్ మీద జీవుల యొక్క ఫ్యూచరు, ప్రజెంటు ఆధారపడి ఉంది. అందుకే ఆశ్రయత్వము. ఈ విషయాన్నే చక్కగా ముండకోపనిషత్తులు ద్వాసుపర్ణ సయుజాసఖాయ సమాన వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. చాలా చక్కగా నేర్చుకున్నాం ఈ మంత్రాన్ని. అంటే 8వ పోలిక ఆశ్రయత్వము, చలనత్వము. వృక్షాలకు చలనం ఏమిటండి? అక్కడే కదా ఉంటాయి. ఎవరు చెప్పారు?
వృక్షాలు వేళ్ళు ఇటు పాకుతూ ఉంటాయి, కాండం దగ్గర నుంచి వచ్చిన శాఖలు ఇంకొక వైపు పాకుతూ ఉంటాయి, ఆకులు కూడా బాగా ఊగుతుంటాయి. రావి చెట్టు ఆకులు చిన్న చిరుగాలికి కూడా కదలాడతాయిట. అందువలన రావి చెట్టుతో ఇక్కడ పోలిక. సంసార వృక్షంలో జీవులను కదిపేటటువంటి గాలి ఏమిటి? ప్రారబ్ధం అనే గాలి. ఆరబ్ధం, ముందే ఆరంభమైనది. ప్రారబ్ధం అంటే సంచులోంచి కొంత తీసుకుని ఆరంభమైంది. ఆరంభమైనదే ఆరబ్ధం. అంటే ముందుగా ఆరబ్ధం, ఆరంభమైనటువంటి కర్మ ప్రకారంగా ఈ జీవితం వెళుతోంది. ఇదే చలనత్వము లేక మూమెంట్. మూమెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సంసార. స్టాటిక్గా ఉండదు. సంసారం అనేది డైనమిక్గా ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. ఆ చలనత్వము. అయితే ఛేద్యత్వము వృక్షము అనే పేరులోనే ఉంది. ఓవ్రచ్చు అనే ధాతువునకు నరుకదగినది అని అర్థం, నరుకబడేది అని అర్థం. అందుకే వృక్షాత్ ఛేదనాత్ వృక్షం. ఓవ్రచ్చు ధాతువు నుంచి ఛేదన అనే రూపం ఏర్పడితే ఆ ఛేదనమే వృక్ష అనే శబ్దమైంది. ఆ శబ్దమే వృక్షము. వృక్షము అంటే నరుకబడేది. ఎంత మహావృక్షాన్నైనా సరే కూకటి వేళ్లతో సహా క్రేన్లు పెట్టి పెరికేస్తున్నారు. డీఫారెస్టింగ్ జరుగుతోంది. దానికి ఇన్స్ట్రుమెంట్స్, గొడ్డలి, ఇతర సాధనాలు వాడాలి. మరి సంసార వృక్షాన్ని ఛేదించాలి. మళ్ళీ పెరగకుండా, మళ్ళీ పుట్టకుండా ఛేదించాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం అనేటటువంటి ఖడ్గాన్ని వాడాలి, జ్ఞానం అనే గొడ్డలి వాడాలి. అదే ఇక్కడ ఛేద్యత్వము. సరే, ఎన్ని రకాలైనటువంటి పోలికలు ఉన్నాయో. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మహత్వము, ఆద్యంతరహితత్వము, అనిర్వచనీయత్వము, మూలత్వము, శాఖాత్వము, పర్ణత్వము, ఆకులు, ఫలత్వము, ఆశ్రయత్వము, చలనత్వము, ఛేద్యత్వము. శంకరాచార్యుల వారు ఇంకా ఎన్నో పోలికలు చెప్పారు. ఆ భాష్యాన్ని రేపు చదువుకుంటాం. రేపంటే మండే చదువుకుంటాం. పెద్ద పెద్ద సమాసాలతో మంచి పోయటిక్ శైలిలో ఆయన చక్కగా వర్ణించారు. ఇన్ని సమానాంశాల వల్ల సంసారాన్ని వృక్షంతో పోల్చారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లేక వ్యాస తాతయ్య గారు ఈ అంశాలలో కొన్నింటిని తీసుకొని ఇక్కడ సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ సంసారం అంత ఆనందకరమైన విషయం కాదు. ఎందుకు ఆ వృక్షాన్ని పిక్కిలించి వేయడము అంటే, ఏతా దేవతా సృష్ట అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. ఆ పరమాత్ముడు దేవతలను సృష్టించి ఈ అస్మిన్ అంటే ఈ మహత్యర్ణవే పెద్ద సముద్రమునందు ప్రాపతన్ పడిపోయారు. సృష్టించబడిన ఆ దేవతలు సముద్రమునందు పడిపోయారు. ఏమిటా సముద్రం? సంసారం అనే సముద్రం. ఆ సముద్రం ఎటువంటిదిట? ఏతాహ్ అగ్ని అదయో దేవతాహ్. ఈ అగ్ని, వాయువు మొదలైన దేవతలు లోకపాలత్వేన సంకల్ప్య సృష్ట్వా. ఈశ్వరుని చేత, లోకపాలుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుని చేత సంకల్పించబడి సృష్టించబడిన వారై అస్మిన్ అర్ణవే, ఈ పెద్ద సంసారం అనే సముద్రమునందు, మహతి సంసార సముద్రే అని మొదలుపెట్టారు. ఆ సంసార సముద్రము అవిద్య, కామ, కర్మ, ప్రభవ, దుఃఖ ఉదకే. అక్కడ నీరేమిటండి? ఉదకము. అవిద్య నుంచి పుట్టినటువంటి కామలు, ఆత్మస్వరూపము తెలియకపోవడం అనే అవిద్య నుంచి పుట్టినటువంటి కోరికలు, ఆ కోరికల కారణంగా చేసే కర్మలు, వాటి నుంచి పుట్టిన దుఃఖము అనేటటువంటి గొప్ప నీరే ఈ సముద్రానికి ఉదకము. తీవ్ర రోగ జర మృత్యు మహాగ్రాహే. తీవ్రమైనటువంటి రోగాలు, జర, ముసలితనము, చావు అనే పెద్ద పెద్ద మొసళ్ళు ఈ సముద్రంలో ఉన్నాయి. మహాగ్రాహే, గ్రాహం అంటే మొసలి.
అనాదౌ అనంతే అపారే నిరాలంబనే విషయేంద్రియ జనిత సుఖ లవ లక్షణ విశ్రామే. ఇక్కడ అప్పుడప్పుడు ఆద్యంతాలు లేనటువంటి దృఢమైన నిలకడలేనటువంటి ఇంద్రియాల విషయాలతో సంయోగంతో పుట్టినటువంటి కొద్దిపాటి లేశమాత్రమైనటువంటి సుఖము లేక విశ్రాంతి ఉన్నమాట తెలిసినప్పటికీ పంచేంద్రియార్థ తృణ్మాత్ర పంచేంద్రియార్థ తృష్ణా మారుత విక్షోభిత ఉత్థిత అనర్థ శత మహోర్మౌ. అంటే ఈ 5 ఇంద్రియాలకు కలిగినటువంటి విషయాలపై కలిగినటువంటి పేరాశ పంచేంద్రియార్థ తృణ్ అంటే తృష్ణా మారుతం. తృష్ణ అనేటటువంటి పెనుగాలి తుఫాను గాలి యొక్క విక్షోభిత కలచివేయబడినటువంటి ఉత్థిత పుట్టినటువంటి అనర్థములనే శత మహోర్మౌ అనేకమైనటువంటి వందలాది ఆపదలే ఇక్కడ కెరటాలు. ఊర్మి అంటే కెరటం. మహోర్మౌ మహారౌరవాజనేక నిరయగత హాహాత్యాది కూజిత ఆక్రోశనోద్భూత మహారవే. పెద్ద రౌరవము మొదలైన అనేక నరకాలు, అయ్యో కుయ్యో చచ్చిపోతున్నాను అనేటటువంటి కూతలుతో ఏర్పడిన పెద్ద పెద్ద ధ్వనులే ఈ సముద్రమునందున్నటువంటి ఘోష. అయితే ఈ సముద్రానికి ఎండింగ్ లేదా? ఈ సముద్రంలోంచి బయటపడలేనా? తీరం చేరలేనా? సత్య ఆర్జవ దాన దయా అహింస శమ దమ ధృతి ఇత్యాది ఆత్మగుణ పాధేయ పూర్ణ జ్ఞానోడుపే. అంటే దీంట్లోంచి బయటకు వెళ్ళే మార్గంలో వెళ్ళినప్పుడు పాధేయం కావాలి. పాధేయం అంటే దారిభత్యం, దారిలో తినడానికి. మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడు రొట్టి అన్ని ప్యాక్ చేసుకుంటారు, అది పాధేయం. ఇక్కడ ఏమిటి పాధేయము? దీంట్లో ప్రయాణించి బయటకు వెళ్ళే వాళ్ళకు శమ దమ ధృతి సత్య ఆర్జవ దాన దయ అహింస శమ దమ ధృతి ఇత్యాది ఆత్మగుణ పాధేయ పూర్ణము. ఆ పాధేయముతో నిండినటువంటి జ్ఞాన ఉడుపే. జ్ఞానం అనేటటువంటి పడవ. ఆ పడవలో ఈ పాధేయములున్నాయి. ఆ పాధేయాలను జాగ్రత్తగా పెట్టుకుని ఆ జర్నీని కొనసాగించి సత్యార్జవ దానదయాహింస శమదమ ధృత్యాది ఆత్మగుణ పాధేయ పూర్ణ జ్ఞానోడుపే సత్సంగ సర్వత్యాగ మార్గే. అంటే జ్ఞానంతో నిండినటువంటి ఈ సముద్రాన్ని సత్పురుషులతోని సత్సంగంతో ఉంటూ, అంటే సత్తో సంఘాన్ని కలిగి ఉంటూ సర్వత్యాగ మార్గే సర్వమును త్యాగము చేయుట అనే మార్గమునందు మోక్ష తీరే మోక్షమనే తీరము అక్కడ పయనించి చేరవచ్చును. ఏ తస్మిన్ మహతి అర్ణవే ప్రాపతన్ పతితవ్యత. అటువంటి ఈ సముద్రమునందు దేవతలే పడిపోయారు అంటూ ఐతరేయోపనిషత్తు భాష్యంలో మహానుభావులు శంకరులు ఇచ్చారు. అటువంటి సంసార సముద్రంలో దేవతలే పడిపోయారు అని చెప్తూ దానికి విరుగుడు మార్గం కూడా సర్వత్యాగం అనేటటువంటి ఒక లక్షణాన్ని చెప్పారు. దాన్ని నిధిధ్యాసన చేయడం కోసం ఈ అధ్యాయం స్టార్ట్ చేసుకున్నాం. సో ఈ విధముగా ఈ అధ్యాయం సంసార వర్ణన మొదలవుతుంది. ఎందుకంటే ఆ సంసారం మీద అత్యంత వైరాగ్యము కలుగుటకు, ఆ వైరాగ్యం ద్వారా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేయడానికి ఇన్ని రకాల సామ్యాలు ఉన్నటువంటి వృక్షంతో, అశ్వత్థ వృక్షంతో సంసారాన్ని పోల్చారు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని చదువుకొని ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాం. ఊర్ధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.
ఓం 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 స్వస్తి.